అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. డాక్టర్ పార్థసారథి, ఎమ్మెల్యే ఆదోని. మీకు అందరికీ తెలుసు, నిన్ననే భారతీయ జనతా పార్టీ తరఫున ఒక నిమిషం ముగించేసి వెళ్ళిపోతారు అక్కడికి. భారతీయ జనతా పార్టీ వైపు నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా శ్రీ సోమవీర్రాజు గారిని నామినేషన్ పత్రాలు దాఖలు చేశాం. ఈరోజు స్క్రూటినీ కూడా విజయవంతంగా పూర్తయింది. ఇక ఎన్నికవడం లాంఛనమే. ఇచ్చినటువంటి 4 సీట్లలో మాకు కూడా ఒక సీటు కేటాయించి మండలిలో ఇప్పటిదాకా భారతీయ జనతా పార్టీకి ప్రాతినిధ్యం లేని సందర్భంలో బీజేపీకి కూడా అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఎందుకంటే ఎక్కడైతే బలం లేదో, కేవలం 11 మంది ఉన్నారో అక్కడ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు శాసనసభలో పాల్గొనట్లేదు, కనీసం వాళ్ళ బాధ్యత నిర్వహించటం లేదు. 11 మంది ఎమ్మెల్యేలు కనీసం వచ్చి ఆ 11 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమస్యలన్నా చెప్పుకునే అవకాశం ఉంది వాళ్ళకి, కానీ ఆ పని కూడా చేయట్లేదు. ఎక్కడైతే బలం ఉందనుకుంటున్నారో మండలిలో అక్కడ మాత్రం అటెండ్ అయ్యి గోలగోల చేస్తూ ఉన్నారు. అక్కడ మాట్లాడేవన్నీ తప్పుడు సమాచారం, ఏదో ఒక తప్పుడు సమాచారాన్ని తీసుకొని వచ్చి ప్రజల ముందు పెట్టి ప్రజల్లో కన్ఫ్యూషన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికి ధీటుగా ఎదుర్కోవాలన్నటువంటి కూటమి ప్రభుత్వం, కూటమి పార్టీల ఆలోచనలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని నిర్ణయించి మండలికి పంపించాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపున సోమవీర్రాజు గారు సమర్థవంతంగా తన పాత్రని పార్టీ వైపు నుంచి నిర్వహిస్తారనడంలో ఏం సందేహం లేదు. ఎందుకంటే ఆయనకు అపార అనుభవం ఉంది. ఇంతకుముందు కూడా ఎమ్మెల్సీగా చేసిన అనుభవం, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేసిన అనుభవం, పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసిన వ్యక్తిగా అనుభవం, అలాగే కార్యకర్తల మనిషిగా ఆయనకున్నటువంటి పేరు, ఇవన్నీ కూడా కలిసి వచ్చి తప్పనిసరిగా మండలిలో భారతీయ జనతా పార్టీ ఆలోచనల్ని ఆయన ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలను తిప్పుకొట్టడంలో భారతీయ జనతా పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఇదే సందర్భంలో ఎన్నో అర్థవంతమైన చర్చలు మీరు చూస్తూ ఉన్నారు. ఎన్నో డిమాండ్స్ మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి. డిమాండ్స్లో ఏమేమి కావాలని ఎమ్మెల్యేలందరూ కూడా చురుకైన పాత్ర పోషిస్తూ అడుగుతూ ఉన్నారు. ఈ సందర్భంలో మనం గుర్తు చేసుకోవాల్సింది, గత ప్రభుత్వంలో చర్చలే లేకుండా ఏదో తూతూ మంత్రంగా ముగించినటువంటి డిమాండ్లు బిల్లులోంచి వాళ్ళు నిజంగా పెట్టిన డబ్బులు ఎంతో, ఖర్చు పెట్టేది ఎంతో తెలియకుండా 5 ఏళ్ళు గడిచిపోయింది. ఈరోజు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. బిల్లులో ప్రవేశపెట్టిన డబ్బులు ఏదైతే చెప్తున్నామో, బడ్జెట్ ఏదైతే చెబుతున్నామో ఆ బడ్జెట్ని దానికోసం ప్రత్యేకంగా కేటాయిస్తాం, దానికే ఖర్చు పెడతాం. సభ్యులు ఎవరన్నా ఉంటే సలహాలు సూచనలు ఇవ్వగలిగితే దాన్ని కూడా అమలు చేసే ప్రయత్నం చేస్తాం, ప్రజలకు మంచి పరిపాలన ఇస్తామనే ఆలోచనలతో ఈరోజు సుదీర్ఘమైనటువంటి చర్చలు చేస్తాం. నిన్న చూశారు, నిన్న అసెంబ్లీ 5:30 గంటలకు సాయంకాలం వరకు జరిగితే ఈరోజు కూడా ఇప్పుడు సభ్యులు లేరు కదా అని తూతూ మంత్రంగా ఏదో బిల్లు ముగించేయచ్చు మేము కూడా, కానీ అలా చేయట్లేదు. అసెంబ్లీలో అన్ని పార్టీల వాళ్ళు, అన్ని ఎమ్మెల్యేలు స్వపక్షమే విపక్షమై మమ్మల్ని విమర్శించుకుంటూ మేము చేసుకుంటున్న నిర్ణయాలని తిరిగి రాసుకుంటూ, మేము తీసుకుంటున్న నిర్ణయాలని తరచి చూసుకుంటూ దాన్ని చర్చకు పెట్టి ప్రతి ఒక్కరి చర్చలో ఉన్నటువంటి మంచి పాయింట్లన్నీ తీసుకొని దాన్ని మళ్ళీ క్రోడీకరించి
కొత్త బిల్లు కొత్త ఆలోచనలు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇటువంటి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్లో జరగడం మొదటిసారి. ఎప్పుడు ఇట్లా జరగలే. ఏకపక్ష ధోరణితో జరిగేది అన్నీ కూడా. ఈరోజు ఇంత సుదీర్ఘమైనటువంటి చర్చలకు అవకాశం కల్పిస్తున్న ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే స్పీకర్, డిప్యూటీ స్పీకర్ల గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే సమయం ఇచ్చి ఓపికగా విని ప్రతి ఒక్కరిని మాట్లాడమని ప్రోత్సహించి వాళ్ళ ద్వారా సమాచారాన్ని రాబట్టి, రాష్ట్రం అంతా ఒక రకంగా ఉండదా, రకరకాల నియోజకవర్గాల్లో రకరకాల ఆలోచనలు ఉంటాయి. వాటిలన్నింటినీ తీసుకుని సమగ్రంగా ఈరోజు అసెంబ్లీ సమావేశాలకు అసలైన అర్థం తెచ్చేలాగా చర్చల ద్వారానే సుపరిపాలన ఇవ్వగలం, చర్చల ద్వారానే మంచిగా ప్రజలకు మంచి చేయగలం, చర్చల ద్వారానే కింద మనకు గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్న సమస్యలు తెలుసుకోగలం అనేటువంటి ఆలోచన విధానాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రతిబంధిస్తూ ఉంది. దీనిని ప్రతి ఒక్కరు కూడా ప్రశంసించి తీరాల్సిందే. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. ఇంకా 10 రోజుల సమయం ఉంది. వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళ ఆలోచనలు మార్చుకొని ఇకనైనా సరే మాకు ఎవరెవరైతే అసెంబ్లీలో మాట్లాడుతున్నామో మేమంతా మా అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్యల గురించి చెప్తా ఉన్నాం. అక్కడికక్కడ ఆఫీసర్లు నోట్ చేసుకుంటున్నారు, అక్కడక్కడ మినిస్టర్లు నోట్ చేసుకుంటున్నారు, సమస్యలు అక్కడికక్కడ పరిష్కరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీకి ఓటేసిన పాపానికి ఆ 11 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలు ఈరోజు ఉస్సురుమని కూర్చొని ఉన్నారు. అరే ఏమిటి కర్మేది, అనవసరంగా వీళ్ళకి ఓట్లేసామా అనుకుంటా ఉన్నారు. వీళ్ళకి ఓట్లేయడం ద్వారా కనీసం ఈ సమస్యలు కూడా తీరకుండా పోయినాయి కదా అనుకుంటున్నారు. మా సమస్యలు కనీసం చెప్పేవాళ్ళు లేడు అసెంబ్లీలో అని చెప్పుకుంటా ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.